హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే వీడియో చేయకూడదు తీయకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఎన్నిసార్లు నూడిల్స్ వీడియోలు పెడతాము, అసలు ఏమంటుంది అనేసి అనుకున్నాను. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెఫ్ని చూసారు కదా, 3 అడుగుల బుల్లెట్. వీడికైతే మాత్రం ఆ కళ సరిగ్గా అందట్లేదు. అందులో గుడ్డు కొడితే నూనె ముఖమే తులుతుందని అటుపక్క తిరిగి అయితే గుడ్లు కొడతాండు. అసలు ఈ రోజు నూడిల్స్ కూడా తినాలనిపించట్లేదు. ఎందుకంటే ఈరోజు శనివారం ఒకటి, ఎక్కువగా డైలీ తినేదే నూడిల్స్ తింటాం మనం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో. అలా ఎన్నిసార్లు తింటాను అనుకున్నాను. కాకపోతే ఈ చెఫ్ చూసారు కదా, వీడి మేకింగ్ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత అయితే మాత్రం వీడి దగ్గర అయితే ట్రై చేయాలనిపించింది నాకైతే. నేను వీడియో తీయడం అయితే తమ్ముడు చూస్తాడు అనే ఈ వీడియోని మాత్రం ఇన్స్టాలో పెట్టగానే షేర్ చేసావంతే మా ఫ్రెండ్స్ అయితే చూసారా కమ్మ దొబ్బుతారని నన్ను అయితే అన్నాడు. దానికేముందరా, నువ్వు చేసే తప్పు కాదు, వాళ్ళకన్నా బెటర్ కదా నువ్వు అని చెప్పాను. నేను వీడియో తీస్తున్నానని చాలా ఫాస్ట్గా అయితే ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసి ఇచ్చాడు మనకైతే. చూడండి, ఫ్రైడ్ రైస్ అయితే నేను పార్సల్ చేసుకుని వచ్చాను ఇక్కడికి. చూడడానికి చాలా బాగుంది, తిన్నాం కూడా చాలా నచ్చింది ఇదైతే. తర్వాత ఆ ఫ్రైడ్ రైస్ సరిపోలేదు, అందుకని మేమైతే ఒక దాబాకి అయితే వచ్చాం ఇక్కడికి. చూడడానికి చాలా కలర్ఫుల్ లైటింగ్స్ అయితే ఉంది. ఇక్కడైతే మేము అండాకేం అయితే చెప్పాం, అండా బుజ్జి ఎప్పుడు ట్రై చేసింది, అండాకేం బాగుంటుంది అని చెప్తే ట్రై చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రోటీ చల్లారిపోతేనే రబ్బర్లో సాగుతుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి.